1,000 కోట్ల అప్పు తీసుకున్నా సరే అప్పుల రాష్ట్రం ఇదిగో 10 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు 14.5 లక్షల కోట్లు అంటూ రకరకాలైనటువంటి ప్రచారాలు చేసుకుంటూ వచ్చి చివరికి ఇప్పుడు వెళ్ళి 10 లక్షలు అని చెప్పి మళ్ళీ ఒరిజినల్గా లెక్కలోనే 7 లక్షల కోట్ల రూపాయలు చూపెడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాట ఒకటి చేత ఒకటి కాగితం ఒకటి నోటితో చెప్పేది ఒకటి తప్పుడు ప్రచారాలతో సాగుతున్నటువంటి ఇప్పుడు ఒరిజినల్గా అప్పులు తీసుకుంటున్నా అసలు ఆ వార్తల్ని లోపల పేజీల్లో వేస్తున్నటువంటి దాని సాక్షిగా ఇప్పుడు సాక్షి వాళ్ళు మాత్రం దాన్ని రివర్స్లో చేసుకుంటూ వస్తారు. అందులో అప్పుతోనే ఆర్థిక ఏడాది మొదలు అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. 5,750 కోట్ల రూపాయలు కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో గురువారం చేసిన రుణం టోటల్గా 1.54 లక్షల కోట్లు. 10 నెలల్లో చంద్రబాబు చేసిన అప్పులు రాష్ట్ర చరిత్రలో ఏడాదిలోనే ఇంత అప్పులు చేసిన అంత బాబుదే అంటూ గత ఆర్థిక ఏడాది కేంద్రం అనుమతికి మించి 24,805 కోట్లు అదనంగా అప్పు. ఇన్ని అప్పులు చేసిన సూపర్ 6 హామీలు అమలు ఊసేలేదు అన్నట్టు అర్థం చేశారు. ఇంతకీ ఎఫ్ఆర్బిఐ నిబంధనలకు మించి ఎట్లా ఇస్తున్నారు పర్మిషను? ఇదివరకు జగన్కి ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారు? ఇది $1 మిలియన్ ప్రశ్న.